హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, ఈరోజు మనం అండర్ 20,000 లోపల కొన్ని బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మంది 20,000 లోపల బెస్ట్ మొబైల్స్ అయితే సెర్చ్ చేస్తుంటారు. సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అనమాట. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను అండ్ ఎక్కువ అయితే నేను ఈ వీడియోని స్పెండ్ చేయను అనమాట. చాలా ఫాస్ట్గా అయితే ఫినిష్ చేస్తాను. ఓకే, ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏ మొబైల్ తీసుకోవచ్చు ఈ బడ్జెట్కి అనేది. అండ్ మర్చిపోకుండా మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. గైస్, మనం ఇప్పుడు చెప్పుకునే మొబైల్స్ని కూడా రీసెంట్గా లాంచ్ అయ్యి చూడండి. అలాంటి మొబైల్స్ మనం మాట్లాడుకుంటాం. ఆల్మోస్ట్ ఫస్ట్ మొబైల్ అయితే వివో T5X మీరు చూసి అంటారు, రీసెంట్గా లాంచ్ అయింది. గైస్, మనకి ఇది 19,000కి అయితే రాబోతుంది అనమాట. 6+128GB వేరియంట్ అనమాట. 6+128GB మీకు 19,000కి అయితే వస్తుంది. ఇక్కడ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1000 వరకు అయితే మీరు ఆఫర్ అయితే పొందొచ్చు. మనకి మొబైల్లో 7000 mAh బ్యాటరీ రాబోతుంది. ఈ బ్యాటరీ 6 years వరకు మనకి హెల్త్ ఉంటుందని చెప్తున్నారు. IP68 అండ్ IP69 Pro కూడా వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుందన్నమాట. మనకి ఇక్కడ మిలిటరీ గేట్ స్టాండర్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ మీద రాబోతుంది. మనకి 20,000 లోపల బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. పోకో M సిరీస్ నుంచి పోకో M7 Plus ఇది కూడా మనకి బెస్ట్ బడ్జెట్ ఫోన్ అనమాట. 15,999 కి అయితే రాబోతుంది అనమాట. ఇది 8+128GB తో రాబోతుంది. మీరు ఇక్కడ జస్ట్ ర్యామ్ చేంజ్ చేశారంటే మీకు ప్రైస్ అయితే పెరిగిపోతుంటది అనమాట. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది కూడా 7000 mAh బ్యాటరీ రాబోతుంది. మంచి బ్యాటరీ అని చెప్పొచ్చు. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ, వెరీ లార్జెస్ట్ డిస్ప్లే రాబోతుంది. 6.9 inches IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. వెరీ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. అసలు మనం ఈ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 6 series ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 6 series ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు అనమాట. ఓవరాల్కి అయితే 16,000కి అయితే వస్తుందని చెప్పొచ్చు. AI ప్లస్ నోవా 2 Ultra అనమాట. ఈ మొబైల్ కూడా చాలా మంది చూసే ఉంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది 16,999కి అయితే వస్తుందని చెప్పొచ్చు. కార్డ్ యాక్సిస్ కార్డ్ మీద మాక్సిమం 800 వరకు అయితే ఆఫ్ అవుతుంది. 6+128GB వేరియంట్ అనమాట. ఒకవేళ మీరు 6+128GB వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇక్కడ 17,000 అయితే పడుతుంది అనమాట ప్రైస్. 6,000 mAh బ్యాటరీతో రాబోతుంది. 50MP సోనీ కెమెరాతో రాబోతుంది. 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. మొబైల్ రెడీ చేసింది ఓన్లీ గేమర్స్ కోసమని చెప్తున్నారు. గేమర్స్ కాకపోయినా కానీ నాన్ గేమర్స్ కూడా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఓవరాల్ గా 17,000 అయితే పడుతుంది ప్రైస్. గైస్, నెక్స్ట్ అయితే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 90X. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 16,000 అయితే ప్రైస్ పడుతుంది. 6+128GB వేరియంట్, 6.8 inches 144Hz రిఫ్రెష్ డిస్ప్లే మీద రాబోతుంది. మనకి సోనీ కెమెరాస్ అయితే పెట్టారనమాట ఈసారి ఈ మొబైల్లో. సోనీ కెమెరాస్ ఉన్నట్లయితే మీకు కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. విత్ మనకి IP65 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. నెక్స్ట్ అండర్ 20,000 బెస్ట్ మొబైల్ చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ F06. ఇది మనకు ఆల్మోస్ట్ 13,500 రూపీస్కి అయితే రాబోతుంది అనమాట. 6+128GB వేరియంట్ అనమాట. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ పెట్టారు. మంచి ప్రాసెసర్ ఈ ప్రైస్ సెగ్మెంట్ చూసినట్టయితే. అదే కాదు, 6.7 inches IPS LCD ఫుల్ HD డిస్ప్లే మీద రాబోతుంది. మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 5,000 mAh బ్యాటరీ రాబోతుంది. హైయెస్ట్ 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ 4+4 years అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓవరాల్ గా 13,500 రూపీస్కి అయితే రాబోతుంది అనమాట. ఫైనల్ చూసినట్టయితే మన లాస్ట్ మొబైల్ అండర్ 20,000 సెగ్మెంట్ లో మోటో G96 మొబైల్ అనమాట. యాక్చువల్లీ నేను మోటో మొబైల్ సజెస్ట్ చేయను, బట్ నేను సజెస్ట్ చేస్తున్నాను. మనకి ఇది 18,999కి అయితే రాబోతుంది. మనకి ఇది 8+128GB వేరియంట్ అనమాట. సో నేను ఇప్పటి వరకు దాదాపు 5 మొబైల్స్ చెప్పాను మీకు బెస్ట్వి, బట్ వాటితో కంపేర్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్ మొబైల్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రాబోతుంది. మంచి ప్రాసెసర్ అనమాట. క్వాల్కామ్ 7 సిరీస్ ప్రాసెసర్ అంటే. సో ప్రెసెంట్ కూడా మంచి హైప్ అవుతుంది. 6.67 inches 1.5K 3D క్వాడ్ OLED డిస్ప్లే మీద రాబోతుంది. మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మనకి 50MP సోనీ LVT 700C సెన్సార్ మీద రాబోతుంది. 5,500 mAh బ్యాటరీతో రాబోతుంది. విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి మోటో అనగానే మేజర్గా మనకి డాల్బీ అట్మాస్ అయితే డిఫాల్ట్ ఉంటుంది. ఇది IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇందులో మనకి అండర్ వాటర్ ప్రొటెక్షన్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. అండర్ 20,000 లోపల ఏవే బెస్ట్ మొబైల్స్ ఉంటాయి అవన్నీ నేనైతే చెప్పాను. టోటల్గా 6 మొబైల్స్ అనుకుంటా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలన్నమాట. బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.